ఏదైనా ఒక పని చేస్తే అది యజ్ఞం కాదు. వేదోక్త కర్మని విధిపూర్వకంగా దేవతా ప్రీతి కోసం చేసేదే యజ్ఞం. ఆ వేదము అక్షరము అనబడే పరమాత్మ నుండి అప్రయత్నంగా ఉచ్ఛ్వాస నిశ్వాసల వలె లీలాన్యాయంగా ఉదయించిందని బృహదారణ్యకం చెప్పింది. ఇలా చూస్తే పరమాత్మ యొక్క ఊపిరియే పరమాత్మ వలె నిత్యమైన వేదంలో చెప్పబడిన సద్రూపమైనదే ఆ యజ్ఞం అని చెప్పబడుతుంది కదా. ఆ ఊపిరి అంటే కదా. కనుక ఈ యజ్ఞం చేత వానలు పంటలు వాటి వల్ల ప్రాణుల ఉత్పత్తి కూడా అవుతున్నది. వేదము వేదోక్త కర్మ యజ్ఞము వర్షము అన్నము ప్రాణులు ఈ క్రమంలో ప్రవర్తిల్లే ధర్మచక్రాన్ని ఎవడు అనుసరించకుండా ఉంటాడో, ఎవడు ఇంద్రియాల్ని కేవలం విషయాల వేటలో వినియోగిస్తూ ఉంటాడో అతని ఆయువు ఎంత పాపమయం వ్యర్థం. అఖిల విశ్వము యజ్ఞమనే క్రియా విశేషం చేత ప్రవర్తిల్లబడుతున్నది. కనుక ఈ విశ్వంలో పాడి పంటలు అభివృద్ధి చెంది ప్రాణులు పుట్టి సులభంగా జీవించడానికి యజ్ఞమే కారణం. ఈ యజ్ఞంలో అగ్నియందు శ్రద్ధ చేత అర్పించిన ఆహుతులు ఏవైతే ఉంటాయో ఆ ఆహుతులు సూర్యుడిని చేరి వర్ష రూపంలో పరిణింపజేస్తుంది. దానివల్ల అన్నం చేత ప్రజలు కలుగుతారని స్మృతి మనుస్మృతి కూడా చూపించాం. కనుక ఈ ధర్మచక్రము సదా కీచిన గడియారం వలె మనకి ఒకే విధంగా అలా తిరుగుతూ ఉంటుంది. ఈ ధర్మచక్రం అనేది యజ్ఞం పేరుకు కూడా లేని స్థలాల్లో, ఇప్పుడు యజ్ఞం పేరు ఊరు తెలియని స్థలాల్లో కూడా వర్షాలు కురియవచ్చు. మీరు చెప్పినట్టు వర్షాలు కురవచ్చు. మనకి ఎంతనే వస్తుంది, పాపబుద్ధి కదా, నెగిటివ్ బుద్ధి వస్తుంది, కురియచ్చు. కానీ ఆ వర్షాల చేత సత్ప్రజలు పుట్టరు. సత్ప్రజలు పుట్టి శ్రేయస్సును పొందడానికి వాళ్ళ చేత సాధ్యం కాదు. వాళ్ళ చేత సాధ్యం కాదు. కావున లోకస్థితికి కారణమైన యజ్ఞంలో మన స్థానం ఏదో తెలుసుకుని ఆస్తికులు కర్మలో ప్రవృత్తులు కావాలని భగవంతుడి యొక్క ఉపదేశం ఈ రకంగా చెప్పాడు. కనుక అజ్ఞానులకే కర్మయోగము, జ్ఞానులకి కాదు. హెడ్డింగ్ 179వ అవతరిక. ప్రాక్ ఆత్మజ్ఞాననిష్ట ప్రాప్తే తాదర్యేన కర్మయోగ అనుష్ఠానం అధికృతేన అనాత్మజ్ఞేన కర్తవ్యమేవ. ఆత్మజ్ఞాననిష్టా యోగ్యత అనేది ప్రాక్ ఆత్మజ్ఞాననిష్ట యోగ్యతా ప్రాప్తే తాదర్థేన. ఆత్మజ్ఞాననిష్టా యోగ్యత అనేది సిద్ధించడానికి ముందు ఈ ఆత్మజ్ఞానం కోసం కర్మయోగ అనుష్ఠానము అధికారి అయిన అనాత్మజ్ఞుడు చెయ్యాలి అన్నాడు. చూడు, ప్రాక్ ఆత్మజ్ఞాన నిష్టా యోగ్యత ప్రాప్తే, ప్రాక్ అంటే ముందు, ఆత్మజ్ఞాన నిష్టాయోగ్యత ప్రాప్తికి ముందు భగవంతుడు ఆత్మజ్ఞానము అని వదిలిటలేదు, ఆత్మజ్ఞాననిష్ట అంటున్నాడు. అది గుర్తుంచుకోవాలి. ఆత్మజ్ఞాన యోగ్యత ప్రాప్త్యం అని అంటలేదు, ఆత్మజ్ఞాన నిష్ట అంటాడు. అది భాష్యకారుల గొప్పతనం. ఆత్మజ్ఞాన నిష్టా యోగ్యత సిద్ధించడానికి ముందు అంటే ప్రాక్ ఆత్మజ్ఞాన నిష్టా యోగ్యత ప్రాప్తే తాదర్జేన, దానికోసం కర్మయోగ అనుష్ఠానం అధికృతేన అనాత్మజ్ఞేన కర్తవ్యమేవ, అనాత్మజ్ఞుడు చెయ్యవలసింది అని చెప్పాడు. అంటే ఆత్మజ్ఞాని కూడా కర్మలు చెయ్యవచ్చు లేదా విడవవచ్చు. చెయ్యడం వల్ల లాభం లేదు, విడవల వల్ల నష్టం లేదు. ఆత్మజ్ఞానికి కర్మలు చేయడం వల్ల లాభం లేదు, విడవడం వల్ల నష్టం లేదు. నన్ను చాలామంది అడిగేవారు, సన్యాసం తీసుకున్న తర్వాత ఈ పూజలేంటి, ఈ పీఠ పూజలేంటి, ఇదేంటి అదేంటి, కంచివారు చేస్తారు, శృంగేరి చేస్తారు, పీఠాధిపతి పూజలు చేస్తారు, పూజలు చేసుకుంటారు. నాయన, వదిలేయడం వల్ల నష్టం లేదు,
వదిలి వల్ల నష్టం లేదు, చేయడం వల్ల లాభం లేదు. నీకేంటి బాధ? ఒక గంట మనం కష్టపడతాం, దానివల్ల సన్యాసికి ఏం లాభం లేదు. దాని మీద ఉత్కృష్టమైన శక్తులు ఏమి వచ్చేవి దానివల్ల. ఎందుకంటే సర్వకర్మ సన్యాసం తీసుకున్నవాడు సర్వదేవతలకి సంబంధించిన వేదాన్ని ఆత్మారోపణ చేసి వేదం యొక్క సారమైన ఓంకారమనే పరబ్రహ్మ యొక్క ప్రతీకని మాత్రమే ఉపాసన చేస్తున్నాడు పరబ్రహ్మ కోసం. వేదాలు చెప్పే అన్ని దేవతల యొక్క వాటిని వదిలి ఆత్మారోపణ చేసి దాని సారమైన ఓంకార ఉపాసన తీసుకుని ఆ ప్రతీకని, ఆ పరమాత్మ యొక్క ప్రతీకని ఉపాసన చేస్తున్నాడు. వాడు అక్కడే వదిలేసాడు త్యాగం. సమస్త కర్మల యొక్క, సమస్త దేవతల యొక్క, వాళ్ళు ఇచ్చే ఉపాసన బలం చేత సిద్ధుల యొక్క అన్నిటినీ వదిలిపెట్టాడు. కనుక ఆత్మజ్ఞానికి కూడా కర్మలు చెయ్యవచ్చు లేకపోతే విడవచ్చు, అంతేగాని చెయ్యొచ్చు చెయ్యకూడదని లేదు. అది చాలా మంచి వస్తుంది ఆ డిస్కషన్. చేయడం వల్ల లాభం లేదు అతడికి, విడవడం వల్ల నష్టం లేదు. జ్ఞానికి ఎలాంటి విధి నిషేధాలు లేవని శాస్త్రం చెప్తుంది. విధి నిషేధాలు, కర్మ చెయ్యి కర్మ వదిలిపెట్టు అని జ్ఞాని సూచించదు. జ్ఞాని కృతకృత్యుడు, జ్ఞాని ఆత్మనిష్ఠుడు అని చెప్తుంది. అయితే అజ్ఞానికి మాత్రం కర్మయోగం కావాలి. అజ్ఞానం అంటే అదేదో పెద్ద తప్పుడు పదంలాగా అని బెగబెట్టు కూర్చుని మన జ్ఞానంలాగా అవి ఊహించుకుందామంటే అది రూపకల్పన తప్పు. ఎందుకంటే నువ్వు చచ్చిపోతావు. కనీసం కర్మయోగం చేస్తే స్వర్గమైనా వస్తుంది. ఆ అహంభావంతో నేను జ్ఞానినే కదా ఎంత వేదాంతం విన్నానని అహంభావంతో నిలబడిపోయానుకో, చచ్చిపోయిన తర్వాత నీకు స్వర్గము రాదు, జ్ఞానం చేత మోక్షము రాదు. ఫ్యాక్ట్ ఒప్పుకోవాలి. ఒప్పుకున్నవాడే ఉత్తమోత్తమ పురుషుడు. కనుక అజ్ఞాని మాత్రమే కర్మయోగం చేయాలి. జ్ఞానిని చూసి అజ్ఞాని కర్మలు వదిలేశాడు అనుకోండి, జ్ఞానిని చూసి అజ్ఞాని కర్మ వదిలేస్తే కర్మభ్రష్టులు అయిపోతారు. ఈ అవధూతల పేరుతో తిరుగుతూ ఉంటారు, వాళ్ళతో అందరూ తిరుగుతుంటారు. బ్రాహ్మణ్యాదులు అన్ని కులాల వాళ్ళు. సంధ్యావందనాది కర్మలు ఉండవు, ఎందుకంటే అతను చేయడు. సంధ్యావందనం చేస్తే అవధూతనం పోతుంది. దేవుడికి వెళ్ళి దండం పెట్టడు, తనే దేవుడు అని ప్రచారం చేసుకున్నాడు. వచ్చిన గొడవ ఇవన్నీ నేను లోకల్లో చూస్తున్నాను. కనుక జ్ఞాని ఆత్మజ్ఞానం యొక్క బలంతో కర్మలు వదిలిపెడతాడు. వాడికి ఆ బలం ఉంది. వాడు అలాగ పరమాత్మనిష్ఠులు అలా రీలు తిప్పుతూ ఉంటాడు. మనన నిధిధ్యాసలు వాడితో పోలికేంటి? వాడు శ్రవణం చేసే స్టేజ్లో ఉంటే జ్ఞాని అనుకోవచ్చు కర్మ వదిలేసాడంటే రా ఎంత పాపం చేశాడని. శ్రవణాన్ని దాటి అది మననము నిధిధ్యాసన అయిపోతున్నది వాడికి. అలాగా తదేకంగా అదే ఉంటుంది. వ్యవహారం మరుపు. జ్ఞానికి చూసి అజ్ఞాని కర్మ వదిలేస్తే కర్మభ్రష్టుడైపోతాడు. జ్ఞాని ఆత్మజ్ఞాన బలంతో కర్మలు విడిచి ఉంటాడు. వాడి గొప్పతనం అది. మననిధిధ్యాసన కర్మ లోపల జరిగిపోతూ ఉంటుంది. శరీరేంద్రియాలు పనిచేయకపోవచ్చు, అంటే అతనికి కర్మలన్నీ తమకు తామే తుడుచుకుపోతూ ఉంటాయి. వాడు వదిలిపెట్టడం అనే ఒక కర్మ చేయడు. అక్కడ స్వాహాకారాలు ఉండవు కర్మ వదిలిపెట్టడానికి. కర్మలు తనకి తానే వదిలేస్తూ ఉంటాయి బుర్రలో. అంటే తమో గుణంతో కూడుకున్నవాడు బద్ధకస్తుడు, ఏం చేద్దాం తర్వాత చేద్దాలే కాదు. కర్మల యందు నిస్పృహ కాదు వాడికి. కర్మల యందు దీర్ఘసూత్రం కాదు. కర్మల యందు వాడికి ఒక ఈ వస్తువు కావాలి అంటే కర్మ. అక్కర్లేనప్పుడు కర్మ ఎందుకు? వాడికి ఆ కర్మ అందుకే కర్మలు సహజంగా వదిలిపోతూ ఉంటాయి, తుడుచుకుపోతూ ఉంటాయి. వాడికి ఏది అక్కర్లేదు. అజ్ఞానులు అశ్రద్ధతోటి అలసత్వంతో కర్మలు వదిలేస్తూ ఉంటారు. అజ్ఞానికి కర్మలు వద్దు, మేము కర్మలు చెయ్యం. కర్మలకి బంధం యజ్ఞోపవీతం. యజ్ఞోపవీతం కర్మకాండలో చెప్పింది, నా జ్ఞానకాండలో లేదు. నేను రోజు ఉపనిషత్తును వింటున్నాను.
అని కర్మ వదిలేస్తాను యజ్ఞం సహా, కానీ ఫలాన్ని వదిలిపెట్టను. ఇది ఇక్కడ రూలు. ఫలం మాత్రం ఉంచుకుంటా, కర్మ వదిలిపెట్టను అంటాడు. ఎలా అవుతుంది? అయితే బ్రహ్మజ్ఞానికి ఫలం కూడా అక్కర్లేదు. బ్రహ్మజ్ఞానికి ఫలం కూడా అక్కర్లేదు. మనం చూసాం కంచి విజయేంద్ర సరస్వతి స్వాముల వారిని కదా, పెద్ద ఆయన జయేంద్ర సరస్వతి చనిపోయిన తర్వాత మనం వెళ్ళాం ఆరాధన తర్వాత. వెళ్ళినప్పుడు 3 పూజలు, మఠం నిండా భక్తులు, వాళ్ళందరితో అందమైన నవ్వుతో మాట్లాడాలి, ఆశీర్వదించాలి, ప్రతి ఒక్కరిని పలకరించాలి, కోట్లాది విలువ గల మఠాన్ని చూసుకోవాలి. కమిటీ వాళ్ళు అవ్వచ్చు, పక్కనున్న దగ్గరలో ఉన్న భక్తులు కావచ్చు, ఎవరు కూడా భక్తులు ఇచ్చిన డబ్బులు దుర్వినియోగం కాకూడదు. ఆ మహానుభావుడికి ఎంత కర్మ, 2 ఉన్నప్పుడైతే పంచుకునేవారు. 3 పూజలతో సహా ఎంత కర్మ ఈ ఒక్క ఆయన మీద పడేది. ఆ కర్మలో ఆయనకి ఏం ప్రయోజనం? ఆయన తర్వాత ఏమైనా సంతానం ఉందా? మనవలు ఉన్నారా? నువ్వైనా నేనైనా ఎవడైనా కష్టపడేది అదే విషయం. ఏముందని ఈ డాక్యుమెంట్స్ మనవడికో కొడుకో బదలాయింపు అవ్వదు కదా. అటువంటి బ్రహ్మజ్ఞానికి ఫలాలు అక్కర్లేదు కనుక అది కర్మ కాదు. ఫలం కావాలని కర్మ తీసివేయుడు అపవిత్రుడైపోతాడు. కనుక లోక సంగ్రహం కోసమే వాళ్ళు కర్మ చేస్తారు. లోక సంగ్రహం కోసమే కర్మ చేస్తారు. కర్మయోగం చెడించేత ముముక్షులకి మనసు శుద్ధవుతుంది. సామాన్య అజ్ఞానులైన అజ్ఞానులకి కర్మలు, ముముక్షువులకి కర్మయోగము, జ్ఞానులకి లోక సంగ్రహం అని చెప్పింది శాస్త్రం. అది ఇక్కడ చెప్తుంది. ఇప్పుడు లోక సంగ్రహ కర్మ వస్తుంది, సామాన్య జనులకేమో కర్మలు చెప్తుంది, ముముక్షులకేమో కర్మయోగం చెప్తుంది, జ్ఞానులకేమో లోక సంగ్రహం చెప్తుంది. జనక మహారాజు, శ్రీకృష్ణ పరమాత్మ వీళ్ళందరూ చేసింది లోక సంగ్రహం కర్మ. అలాంటి భగవంతుడి యొక్క అర్పణ బుద్ధితో కర్మయోగాన్ని ప్రారంభ దశలో తప్పకుండా ఆచరిస్తే దానివల్ల చివరికి అంటే భగవంతుడి యొక్క అర్పణ బుద్ధితో కర్మయోగాన్ని ప్రారంభ దశలో తప్పకుండా ఆచరిస్తే దానివల్ల చివరికి ఆత్మజ్ఞానమే దొరుకుతుందని ప్రాక్ ఆత్మజ్ఞాన నిష్ఠా యోగ్యతే ప్రాప్తే, ఆత్మజ్ఞాన నిష్ఠా యోగ్యత కలిగడానికి ముందు తాదర్థేన ఆ ఆత్మజ్ఞానం కోసం కర్మయోగ అనుష్ఠానాన్ని అధికృతైన అధికారి అయిన అనాత్మజ్ఞుడైన వాడు కర్తవ్యం చెయ్యవలసింది ఆ కర్మయోగాన్ని అని ముముక్షులకి ఉపదేశించాడు. ఓం సహనావతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహి తేజస్వినావధీతమస్తు మా విద్విషావహి. ఓం శాంతి శాంతి శాంతి.